శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక రైతు కథ. ఒక ఊళ్ళో విజయ్ అనే ఒక రైతు ఉండేవాడు. అతడు సింహంలాగా భయంకరంగా ఉండేవాడు, పొగరబోతు కూడా. ప్రతి చిన్న విషయానికి అతని ఇతరులతో పోట్లాడేవాడు. ఊరిలోని వాళ్లతో అతను ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవాడు కాదు. అందువల్ల ఎవ్వరికూ అతను నచ్చేవాడు కాదు. ఊర్లోని వారు కూడా అతన్ని పొగరపోతుగా జమకట్టి అతనికి దూరంగా ఉండేవారు. అదే ఊళ్ళో శంకర్ అనే ఇంకొక రైతు ఉండేవాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ఊళ్ళో కాపురం పెట్టాడు. చాలా నిదానస్తుడు, మంచివాడు. ప్రతి మనిషికి చేతనైనంత సాయం చేసేవాడు. ఊళ్ళోని రైతులు అతని ఎంతో గౌరవించేవారు. అవసరమైనప్పుడు అతని సలహాలు తీసుకుని అలాగే నడిచేవారు. ఒకరోజు ఊళ్ళోని రైతులు శంకర్తో ఇలా అన్నారు: అన్నా, నీవు పొరపాటును కూడా ఆ విజయ్ ఇంటివైపు వెళ్ళొద్దు. సాధ్యమైనంత వరకు అతనికి దూరంగా ఉండు. అతను పెద్ద జగడాల మారి అని అన్నారు. విజయ్ నాతో తగువ ఎందుకు పెట్టుకుంటాడు? నా జోలికి వస్తే వాడి సంగతి చూస్తా అన్నాడు ఆ శంకర్ నవ్వుతూ. అతని మాటలకు రైతులందరూ నవ్వారు. శంకర్ చాలా మంచివాడని, చీమకు కూడా ఎటువంటి అపకారం చేయడని అందరికీ తెలుసు. ఈ సంగతి ఎలాగో విజయ్కు తెలిసింది. కోపంతో అతని మొహం బాగా ఎర్రబడింది. అతను ఎలాగైనా సరే శంకర్తో పేచీ పెట్టుకోవాలని చూస్తూ ఉన్నాడు. అతను శంకర్ పొలంలోకి తన ఎద్దుల్ని తోలాడు. ఎద్దులు పొలాన్ని బాగా పాడు చేశాయి. కానీ శంకర్ ఎద్దుల్ని బయటకు తరిమేశాడే కానీ విజయ్ని పన్నెత్తు మాట కూడా అనలేదు. శంకర్ పొలంలో నీళ్ల గొట్టాన్ని పాడు చేశాడు. నీళ్లన్నీ వృధా అయిపోయాయి. శంకర్ కిమ్మనకుండా గొట్టాన్ని మరమ్మత్తు చేసుకున్నాడు. ఇలాగా విజయ్ రోజు ఏదో ఒక విధంగా శంకర్కి నష్టం కలిగించాడు. కానీ శంకర్ కొండంత ఓర్పు ప్రదర్శించాడు. వానాకాలం వచ్చింది. విజయ్ బండిలో ధాన్యం నింపుకొని పొరుగురికి వెళ్ళొస్తున్నాడు. దారిలో కాలువ దాటుతూ ఉండగా బండి బురదలో ఇరుక్కుపోయింది. విజయ్ ఎద్దులు బక్కపల్చవి. బురదగుంట నుంచి బండిని లాగలేకపోయాయి. ఆ సంగతి ఊరు వాళ్ళకి తెలిసింది. వాడికి తగిన శాస్తి కావాల్సిందిలే, అలాగే పడుండని అంటూ ఊరి వాళ్ళందరూ శాపనార్థాలు పెట్టారు. కానీ శంకర్ తన బలిష్టమైన ఎద్దులను తోలుకొని కాలువ వైపు బయలుదేరాడు. అప్పుడు ఊరి వాళ్ళందరూ అతన్ని ఆపి, శంకర్, విజయ్ నీకెంతో హాని కలిగించాడు. నాతో కొట్లాడడానికి వస్తానంటే అతని సంగతి చూస్తానన్నావు, మరిప్పుడేమో అతనికి సాయం చేయడానికి వెళ్తున్నావు, ఏంటిదంతా అని అడిగారు వారందరూ. నేను ఈరోజు తప్పకుండా అతను అంతు చూస్తా, రేపొద్దునే చూడండి మీరు అన్నాడు శంకర్. శంకర్ ఎద్దులతో రావడాన్ని చూశాడు విజయ్. పొగరుగా శంకర్తో ఇలా అన్నాడు: నీవు నీ ఎద్దులను తోలుకొని వెనక్కి వెళ్ళిపో, నాకు ఎవ్వరి సాయం అక్కర్లేదు అని అన్నాడు. శంకర్ దానికి బదులిచ్చాడు: నీవు నోటికొచ్చినట్లు తిట్టు, అంతగా అయితే నన్ను కొట్టు, కానీ నన్ను తిరిగి మాత్రం వెళ్ళమనొద్దు. నీవిప్పుడు కష్టంలో ఉన్నావు. నీ బండి బురదలో చిక్కుకుపోయింది. చీకటి పడుతోంది. నీ మాటలు నేను ఖాతరు చేయను. శంకర్ విజయ్ ఎద్దులను విడిపించి తన ఎద్దులను బండికి కట్టాడు. అవి ఒక్క ఊపుతో బండిని బురదలోంచి బయటికి లాగేశాయి. విజయ్ తన బండిని తోలుకొని ఇల్లు చేరుకున్నాడు. అతని మనస్సు ఆ రోజు నుంచి మారిపోయింది. తర్వాత రోజు విజయ్ శంకర్ దగ్గరికి వెళ్ళి, శంకర్, నాలోని గర్వాన్ని అణిచేసి నన్ను నిజంగా మంచివాడుగా మార్చావు. నాకు మేలు చేసి నా సంగతి చూసావు అని ప్రేమతో శంకర్ని ఆలింగనం చేసుకున్నాడు. అదే మాట అక్కడ ఊరి వారందరితో కూడా చెప్పాడు. ఇప్పుడు అతను అందరితో స్నేహంగా మంచిగా మెలుగుతున్నాడు. చెడును మంచితో గెలవడమే నిజమైన గెలుపు అని తెలుసుకున్నాడు విజయ్. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.